హాయ్ హలో. అయితే ఇప్పుడే యూట్యూబ్లో ఒక రీల్ చూడడం జరిగింది. బట్ బాగా సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. ఏంటంటే రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు జనసేన కార్యకర్తలతోటి, నాయకులతోటి దారుణంగా ఒక యువతిని రోడ్డు మీద కూర్చోబెట్టి దారుణంగా కొట్టారు. ఎంత దారుణం చూడండి. ఆ దాడికి గురైన ఆమె పేరు హర్షవీణ అంటామే. సో గతంలో ఈ రైల్వే కోడూరు ఎమ్మెల్యే హర్షవీణ వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారంట కొన్నాళ్ళు ట్రావెల్. బట్ మరి ఎక్కడో ఆ తేడాలు అయితే వచ్చేసినాయి. మధ్య మాత్రం ఇద్దరు విడిపోయారు. ఇక ఆమె కూడా గతంలో ఎన్నో వీడియోలు చేసింది, నన్ను వాడుకుని వదిలేసిండు, నాకు ఒక లైఫ్ ఇస్తా అని చెప్పేసి మాయ మాటలు చెప్పి నన్ను ఇట్లా మోసం చేసిండు, వాడుకుండు అని చెప్పేసి ఆమె ఎన్నో వీడియోలు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం జరిగింది, కేసు ఫైల్ చేయడం జరిగింది. అట్లా ఎన్నో సంథింగ్ చాలా నడుస్తుంది అన్నమాట. అయితే సరే ఇదంతా ఒక ఎత్తు అయితే హర్షవీణ ఆమెతో పాటు వాళ్ళ అడ్వకేటర్ అంట. అతను సుప్రీంకోర్టు అండ్ హైకోర్టులో చేస్తాడట అతను. ఇక ఇద్దరు కలిసి ఇక్కడ రైల్వే కోడూరు టోల్గేట్ దగ్గర ఒక షాప్ దగ్గర ఆగిరంట. అది ఎప్పుడు షాప్ అంట, ఏదో ఇంటికి కొన్ని నిత్యావసరాల సరుకులు తీసుకుందామని చెప్పేసి అలా ఆగిరట. ఆ రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకి మరి ఈ ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలిసిందో తెలియదు కానీ, సో మొత్తం మాత్రం వాళ్ళు అక్కడ దిగిన 5-10 మినిట్స్లో వీళ్ళెమ్మటే ఆ శ్రీధర్ బాబు వాళ్ళతో పాటు ఆ జనసేన కార్యకర్తలు దిగిరట. పాపం ఇద్దరిని ఘోరంగా కొట్టారండి. దారుణమైన ఘోరం అసలు. ఎట్లా అంటే ఆమెతో పాటు ఉన్న అడ్వకేటర్ గోపి అతన్ని కర్రలతో కత్తులతో ఘోరంగా దాడి చేసిరు. నువ్వు వెళ్ళరా భయ్, నువ్వు ఇంకొకసారి ఈ రైల్వే కోడూరులో ఉంటే మాత్రం బాగుండదు, వెళ్ళిపోయి మొత్తం ఈ ఏరియా వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి అతను బాగా బెదరబెట్టారు అనమాట. హర్షవీణని దారుణంగా కొట్టారు. ఎందుకు కొడుతుర్రు ఏంటి అని అడుగుతున్నా కూడా అడిగిన కొద్దీ మీదకి వస్తున్నారు, కొడుతున్నారు. కనీసం స్త్రీకి కొంచెం వాల్యూని ఇవ్వండి, స్త్రీకి కొంచెం గౌరవాన్ని ఇవ్వండి అయ్యా. మరీ అట్లా కాదు. మరి ఏదన్నా ఉంటే పగలు ప్రతీకారాలు తీర్చుకోవాలి అంటే దానికి కొన్ని చట్టాలు ఉంటాయి, కొన్ని పద్ధతి ఉంటుంది. మరి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో ట్రోలర్స్ కూడా ట్రోల్స్ చేస్తున్నారనమాట. దిస్ ఈజ్ నాట్ రైట్ వే అని చెప్పేసి. మరి దీనిపై ఆ పార్టీ హైకమాండ్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి దీని వెనక ఎవరి హస్తం ఉంది? సో మొత్తం మాత్రం వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మా చావు కారణం ఖచ్చితంగా ఆ రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ బాబాయ్ అని చెప్పేసి గట్టిగా చెప్తారు అనమాట. పోలీసు కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఏమంటున్నారు, అమ్మ మీ ఇంటి చుట్టూ ఎవరెవరు వస్తారు ఏందని తెలవాలంటే నిఘా ఉండాలి, సో ఖచ్చితంగా మీరు సీసీ కెమెరాలు కూడా ఫిక్స్ చేసుకుని గతంలో కూడా చెప్పారట. మరి దీనిపై ఎలాంటి న్యాయం జరుగుతుంది ఏంటనేది వెయిట్ అండ్ సీ.